Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి కాదు రెండు కాదు అరడజన్ కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కో సినిమా రిలీజ్ అవడంతో ఆడియన్స్ కి అయితే చాలా ఆప్షన్లు దొరికాయి. తెలుగు నుంచి బచ్చన్మల్లి ఫిల్మ్, కన్నడ నుంచి ఉపేంద్ర గారి యుఏ ఫిల్మ్, తమిళ నుంచి విడుదల 2, మలయాళం నుంచి మార్కో అండ్ ఇంగ్లీష్ నుంచి ముఫాసా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో ఏ సినిమాకి కూడా ప్రాపర్ హిట్ టాక్ అయితే రాలేదు. అన్ని కూడా బిలో యావరేజ్ టు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి తప్ప ఖచ్చితంగా హిట్ అనే టాక్ అయితే ఏ సినిమా తెచ్చుకోలేదు. వీటిలో కాస్త యుఐ సినిమానే బెటర్ టాక్ తెచ్చుకుంది అండ్ ముఫాసా సినిమా కూడా యూత్ అంతా యుఐ సినిమాని ప్రిఫర్ చేస్తుంటే ఫ్యామిలీస్ అంతా ముఫాసా వైపు వెళ్తున్నారు. అయితే టార్గెటెడ్ ఆడియన్స్ అంటూ లేని విడుదల 2 బచ్చన్మల్లి ఫిల్మ్స్, బట్ అన్ని సినిమాలు వాటి పరిధిలో మంచి ఓపెనింగ్స్ నే అందుకున్నాయి. ఓవరాల్ గా ఈ వీకెండ్ కూడా దుమ్ములేపేసే సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడంతో అగైన్ నేను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నింటినీ డామినేట్ చేస్తూ పుష్ప 2నే నెంబర్ 1 గ్రాసర్ గా నిలిచింది. బాలీవుడ్ గా మరోసారి 20 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ అన్ని సినిమాల్ని డామినేట్ చేసింది పుష్ప 2. ఇక సెకండ్ ప్లేస్ లో యుఐ మూవీ ఉండగా సినిమా అనుకున్నట్టు రాకపోయినా డిసెంబర్ 5th నే ఎందుకు రిలీజ్ చేశారో ఈ రన్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఇక అలానే ముఫాసా సినిమాకి మహేష్ బాబు స్టార్డమ్ కూడా యాడ్ అవడంతో ఎక్సలెంట్ కలెక్షన్స్ అందుకుంది ఆ ఫిల్మ్. హిందీలో షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇస్తే ఎంత కలెక్షన్స్ అయితే వచ్చాయో అదే రేంజ్ లో ఇక్కడ కూడా కలెక్షన్స్ అందుకుంది ముఫాసా ఫిల్మ్. ఇక పుష్ప 2 ఎలానో దుమ్ముదులిపేస్తూ ఉండగా మలయాళంలో నిన్న రిలీజ్ అయిన మార్కో ఫిల్మ్ మరో స్టార్ హీరో వచ్చాడనే స్టాంప్ ని క్రియేట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ కలెక్షన్స్ ని అందుకుంది ఆ ఫిల్మ్. సో అసలు లేట్ చేయకుండా ఈ సినిమాలకి ఎంత కలెక్షన్స్ వచ్చాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా బచ్చన్మల్లి విషయానికి వస్తే ఈ మూవీ డే 1 మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఓవరాల్ గా డీసెంట్ నెంబర్స్ నే పెట్టింది. బుక్ మై షోలో 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 5,000కి పైగా టికెట్స్ సోల్డ్ అవగా ఆఫ్లైన్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో అనుకున్న రేంజ్ లో అయితే కలెక్షన్స్ ని అందుకోలేకపోయింది. తెలుగు స్టేట్స్ లో డే 1 60 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద మరో 10 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 80 లక్షల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ షేర్ 40 లక్షల మార్క్ దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండడంతో 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 5 కోట్ల 10 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు కూడా బుకింగ్స్ డీసెంట్ గానే జరుగుతున్నాయి. బట్ 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలంటే గ్రోత్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక విడుదల 2 విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా వెట్రిమారన్ సినిమాలకి ఎలాంటి టాక్ అయితే వస్తుందో అలాంటి టాక్ అయితే తెచ్చుకుంది తప్ప యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేదు. బట్ విజయ్ సేతుపతి కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ని పెట్టింది ఈ ఫిల్మ్. తమిళనాడులో 6.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచి నెంబర్ ని పెట్టగా ఇదే ఇయర్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మహారాజా డే 1 కంటే కూడా ఇది పెద్ద నెంబర్ గా చెప్పొచ్చు. ఇక తెలుగు స్టేట్స్ లో 60 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ కర్ణాటకలో 65 లక్షలు, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షలు అండ్ కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షల వరకు కలెక్ట్ చేయగా డే 1 ఇండియాలో 8.3 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 1.2 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగా ఈ మూవీ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 9.5 కోట్ల రేంజ్ లో ఉంది. విజయ్ సేతుపతి కెరీర్ లో ఇదే బెస్ట్ ఓపెనింగ్స్. టాక్ అయితే ప్రస్తుతానికి మిక్స్డ్ రేంజ్ లోనే ఉంది. మరి ఫుల్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక యుఐ విషయానికి వస్తే కన్నడ సినిమాల పరంగా బుక్ మై షోలో రికార్డ్ పెట్టిందని చెప్పొచ్చు. అవర్ లో ఎంత బుకింగ్స్ అయ్యాయనే ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత మొన్నటి వరకు కాటారే సినిమా 1,05,000 టికెట్స్ తో టాప్ లిస్ట్ లో ఉండగా యుఐ మూవీ ఇప్పుడు 1,10,000 టికెట్స్ సోల్డ్ అవుతూ దాన్ని బ్రేక్ చేసి టాప్ మూవీగా నిలిచింది. బట్ డే 1 మొత్తం మీద చూసుకుంటే దర్శన్ కాటేరా ఫిల్మ్ 2,36,000 టికెట్స్ తో ఇప్పటికీ టాప్ లిస్ట్ లోనే కంటిన్యూ అవుతుంది. ఇక డే 1 టాక్ చూసుకుంటే ఉపేంద్ర సినిమాలకి రెగ్యులర్ గా ఎలాంటి టాక్ అయితే వస్తుందో అలాంటి టాకే వచ్చింది తప్ప యునానిమస్ గా పాజిటివ్ రాలేదు, అలానే నెగిటివ్ కూడా రాలేదు. దాంతో కర్ణాటకలో డే 1 7.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ డబుల్ డిజిట్ ని కూడా పెట్టలేకపోయింది ఈ ఫిల్మ్. ఉపేంద్ర అంటే కర్ణాటకలో సూపర్ స్టార్. అలానే ఆల్ టైమ్ రికార్డ్స్ అయిన KGF 2 జేమ్స్ ని కొట్టడాన్ని పక్కన పెడితే డబుల్ డిజిట్ లో కూడా నెంబర్ ని పెట్టలేకపోయింది ఈ ఫిల్మ్. మన తెలుగు సినిమాలే కర్ణాటకలో ఎందుకంటే పెద్ద నెంబర్స్ ని పెడతాయి. ఇక తెలుగు స్టేట్స్ లో 80 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా తమిళనాడు, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 10 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 8 కోట్ల 10 లక్షల రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటూ ఓవరాల్ గా డే 1 యుఐ మూవీ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 8.3 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. మూవీ బిజినెస్ అండ్ బడ్జెట్ బట్టి చూస్తే హిట్ అవడానికి ఈ ఓపెనింగ్స్ ఏమాత్రం సరిపోవు. నెక్స్ట్ ఎలానో సుదీప్ మ్యాక్స్ మూవీ కూడా ఉండడంతో దాన్ని తట్టుకుని నిలబడి గ్రోత్ చూపెట్టడం వెరీ ఇంపార్టెంట్. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ప్రాపర్ హిట్ అనిపించుకోవాలంటే 80 కోట్లు అయితే మినిమం గ్యారంటీగా రావాలి. షేర్ 40 కోట్ల రేంజ్ లో ఉన్నా సరిపోతుంది. చూడాలి మరి ఉపేంద్ర గారి స్టార్డమ్ మ్యాన్ తన మ్యాజిక్ ఏమాత్రం వర్కౌట్ అవుతుందో. ఇక మలయాళంలో మార్కో మూవీ నిన్న రిలీజ్ అవగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ డే 1 ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపింది. ఉన్ని ముక్కుందనంటే మన వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. బట్ జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ సన్ అంటే గుర్తు పెట్టుకుంటారు. ఒక్కో సినిమాతో తన రేంజ్ ని పెంచుకుంటూ ఇక్కడ వరకు వచ్చిన ఈ హీరో నిన్న రిలీజ్ అయిన మార్కో మూవీతో స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు. కేరళలో ఒక సినిమా డే 1 5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఖచ్చితంగా సూపర్ స్టార్ అయితేనే ఆ కలెక్షన్స్ వస్తాయి. అలాంటిది మూవీ డే 1 ఆల్మోస్ట్ ఆ నెంబర్ ని అందుకుంటూ 4.5 కోట్ల గ్రాస్ ని పెట్టింది. రీసెంట్ టైమ్ లో మోహన్ లాల్ సినిమాలే 1 crore కన్నా తక్కువ గ్రాస్ ని అందుకున్నాయి. అలాంటిది ఈ మూవీ 4.5 కోట్ల గ్రాస్ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఇక కర్ణాటక, తమిళనాడు, తెలుగు స్టేట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 50 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగా డే 1 ఇండియాలో 5 కోట్ల
వరకు గ్రాస్ పెట్టింది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 4 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగా మార్కో మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 9.5 కోట్ల రేంజ్ లో ఉంది. సో దీంతో ఒకేసారి అటు హిట్ స్టేటస్ ని ఇటు స్టార్డమ్ ని అందుకున్నాడు ఈ హీరో. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ మూవీ ఎంతవరకు వెళ్తుందో. మూవీ బడ్జెట్ 30 కోట్లు కావడంతో ఫస్ట్ వీక్ లోనే మాక్సిమం ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది ఈ ఫిల్మ్. ఇక ముఫాసా విషయానికి వస్తే ట్రేడ్ ఎక్స్పెక్టేషన్స్ ని మించిపోతూ సూపర్ స్టార్ పవర్ ఏంటో చూపించింది ఈ ఫిల్మ్. డే 1 తెలుగు స్టేట్స్ లో బుకింగ్ చూసాక కోటి వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తుంది అనుకుంటే ఏకంగా 1.8 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా రన్ అయింది ఈ ఫిల్మ్. ఇంగ్లీష్ వర్షన్ కూడా కలుపుకుంటే 2 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా హిందీలో 2.6 కోట్ల నెట్ అయితే పెట్టింది. ఇక తమిళ్లో 1 crore, ఇంగ్లీష్ వర్షన్ కి గాను ఇండియాలో 4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 ఇండియాలో 11 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టింది. ఇండియాలో నెట్ 8.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే డే 1 350 కోట్ల మార్క్ ని దాటేస్తూ సాలిడ్ గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. బట్ మూవీ బడ్జెట్ $200 million కావడంతో హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ అనేది మూవీకి వెరీ ఇంపార్టెంట్. చూడాలి మరి ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక్కడ మాత్రం మహేష్ బాబు, షారుఖ్ ఖాన్ స్టార్డమ్ మంచిగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే గ్రోత్ చూపెట్టడానికి వీకెండ్ వరకు వెయిట్ చేయకుండా ఫ్రైడే రోజే గ్రోత్ చూపిస్తూ తెలుగు స్టేట్స్ లో 1.7 కోట్ల షేర్ ని పెట్టడంతో 16 days షేర్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 100 కోట్ల బిజినెస్ కి గాను 92 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా మూవీ హిట్ అవ్వాలంటే మరో 8 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక సీరియల్ లో 30 కోట్ల బిజినెస్ కి గాను 30.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే సేఫ్ జోన్ లోకి ఎంటర్ అవగా ఈ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ తో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది. ఇక ఉత్తరాంధ్రలో 23 కోట్ల బిజినెస్ కి గాను 22.7 కోట్ల షేర్ ని పెట్టిన ఈ ఫిల్మ్ మరో 30 లక్షలు కలెక్ట్ చేస్తే ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఈస్ట్ లో 14.5 కోట్ల బిజినెస్ కి గాను 12.2 కోట్లు, వెస్ట్ లో 10.8 కోట్ల బిజినెస్ కి గాను 9.4 కోట్లు, గుంటూరులో 15.2 కోట్ల బిజినెస్ కి గాను 14.7 కోట్లు, కృష్ణాలో 12.4 కోట్ల బిజినెస్ కి గాను 12 కోట్ల 15 లక్షలు అండ్ నెల్లూరులో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 7.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 16 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 200 కోట్ల మార్క్ ని దాటేస్తూ 201 కోటి షేర్ ని కలెక్ట్ చేయగా గ్రాస్ 300 కోట్ల మార్క్ దాటింది. సో మరో 14 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో జరిగిన 32 కోట్ల బిజినెస్ కి గాను 48.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా తమిళనాడులో 52 కోట్ల బిజినెస్ కి గాను 32 కోట్ల షేర్, కేరళలో 20 కోట్ల బిజినెస్ కి గాను 7.4 కోట్ల షేర్, హిందీలో 200 కోట్ల బిజినెస్ కి గాను 305 కోట్ల షేర్ ని అండ్ ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 100 కోట్ల బిజినెస్ కి గాను 109 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 16 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 703 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1450 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో ఇప్పటివరకు 83 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ వర్డిక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. సో ఈ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ వర్డిక్ సొంతం చేసుకోబోతుంది పుష్ప 2 ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ తో ఖచ్చితంగా 1500 కోట్ల మార్క్ ని ట్రేడ్ లెక్కలో కూడా అందుకోబోతుంది పుష్ప 2. సో గైస్ దట్ ద వీడియో. ఇవి రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. యూఐ విడుదల 2 మార్కో బచ్చలమల్లి అండ్ పుష్ప 2 ముఫాసా ఫుల్ రన్ లో ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.